కులమతాలు గీచు గీతలు జొచ్చి పంజరాన్ని కట్టువడన్ నేను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. పుట్టుకతో దళితుడైన ఈయన పట్టుదలలో కవిశేఖరుడై నవయుగ కవిచక్రవర్తి తన కవితా ప్రతిభతో తెలుగు సాహితీ లోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి విశ్వమానవుడు శ్రీ గుర్రం జాషువా గారు. ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా సమకాలీన కవిత్వ వరవడి అయిన భావ కవిత్వపు రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా. చేత్కారాలు ఎదుర్కొన్న చోటే సత్కారాలు పొందాడు. అగ్రవర్ణ దురహంకారాలను సవిచూసిన శ్రీ జాషువా సౌమ్య పదజాలంతో వాటిని ఎదిరించాడు. ఓ సందర్భంలో ఆయనే చెప్పినట్లు, నాకు గురువులు ఇద్దరు, పేదరికం, కులమత భేదం. ఒకటి సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది అన్నది ఆయన కవిగా వ్యక్తిగా విరాట్ రూప ప్రదర్శనకు నేపథ్యాలు. వెంకటగిరి రాజా వారి ఆహ్వానంపై రైలు బండిలో నెల్లూరు వెళుతుంటే తోటి ప్రయాణికుడైన మరో కవితో పరిచయమై ఆయన కోరిక మేరకు తన స్వీయ కవితా గానాన్ని చేయగా ఆయన ముగ్ధుడై, మీ కవిత్వం అద్భుతంగా ఉంది అంటూ వారి కులం గురించి అడిగి తెలుసుకొని వెంటనే అక్కడి నుంచి చేసి వెళ్ళిపోయాడట ఆ కవి పొంగవుడు. కళకు కులమతాలున్నాయా అంటూ శ్రీ జాషువా ప్రశ్నిస్తూ, నా కవిత వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపురేఖ కమనీయ వైఖరులు గాంచి బళీ బళీ ఎన్నవారే మీదే కులమన్న ప్రశ్న వెలయించి శివాలున లేచిపోవుచు బాకున గురుమినట్లగున్ పార్థివ చంద్ర వచింప సిగ్గగున్ అంటూ వెంకటగిరి రాజా గారికి తన ఆవేదన చెప్పుకున్నాడు. తన కవితా యాత్ర విజయకేతనాన్ని తెలుగు సాహితీ గగనంలో ఉవ్వెత్తున ఎగరేసిన విశ్వమానవుడు గుర్రం జాషువా. జాషువాను గురించి తెలుసుకోవటం అంటే ఆశపడటం, ఆరాటపడటం, పోరాటం చేయటం, అవమానాలు పొందటం వంటివి తెలుసుకోవటమే. జాషువా హృదయ అంతరంగిక కోణంలో అవమానాల గాయాలు పచ్చితనం జాషువా నా కథ రాసే సమయానికి తగ్గలేదు. వృద్ధాప్యానికి కూడా పచ్చితనం తగ్గని గాయం ఎంత లోతనేదో ఉండాలి. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ జాషువా గురించి ప్రస్తావిస్తూ, శ్రీ జాషువా ఒక మధుర కవి అనేవారు. ఒకనొక మాధుర్యం శారదాదేవి అనుగ్రహం చేత లభించిందని శ్రీ విశ్వనాథ వారు అన్నారు. జాషువా 28/9/1895 వీరయ్య లింగమ్మ దంపతులు గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. తల్లిదండ్రులు 2 విభిన్న కులాలకు చెందినవారు. ఈ ఒక్క విషయంలో చాలు మూఢాచారాలతో నిన్న సమాజంలో అవమానాలు, చేత్కారాలు ఎదుర్కోవడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగా సాగింది. చదువుకోవడానికి బడిలో చేరిన తర్వాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు పొందాడు. అయితే జాషువా ఊరుకునేవాడు కాదు, తిరగబడేవాడు. అగ్రవర్ణాల పిల్లల కులం పేరుతో హేళన చేస్తే తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్లి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు ₹3 జీతంపై ఉద్యోగం చేశాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16లో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేశాడు. ఆ రోజుల్లో టాకీ సినిమాలు లేక అందులో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తర్వాత గుంటూరులోని లూథరన్ చర్చ్ నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేశాడు. తర్వాత 1928 నుండి 42 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకుడిగా పనిచేశాడు. ఒకసారి వెనుగంటలో జరిగిన అవతరణ సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అంటరాని వాడిని హిందువులు ఈసరిస్తే క్రైస్తవుడై ఉండి హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజాన్ని నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు. జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యత్వం లభించింది. చిన్నతనం నుండి జాషువా సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయటం, పాటలు పాడటం చేసేవాడు. బాల్య స్నేహితుడు, తర్వాత కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచరంలో ఆయన కవిత్వంపై ఆసక్తి కలిగింది. ఎన్నో కవితా ఖండికలు రాశాడు. వాటిలో ప్రముఖమైనవి క్రీస్తు చరిత్ర, గబ్బిలము, ఫిరదౌసి, రుక్మిణీ కళ్యాణము, శ్మశాన వాటిక, వివేకానంద, జేబున్నిష, నాగార్జున సాగరము, కాంతిశీకుడు. నా కథ పేరుతో వారు ఆత్మకథను కూడా రాసుకున్నారు. గబ్బిలం ఆయన కథల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘ సందేశం తరహాలో సాగుతుంది.
అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు, ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు. తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోని దళితులకు ప్రవేశం లేదు, కానీ గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలిసివేస్తుంది. చూడండి, ఆయన మనోభావాన్ని దళిత యువకుడి ద్వారా ఎంత చక్కగా చెప్పారో. వాని నుద్ధరించు భగవంతుడే లేదు, మంజుడెట్లు వాని గరికరించు. వాడు చేసుకున్న పాపకారణమేమో ఇంతవరకు వాని కెరుకలేదు. ఆ యభాగ్యుని రక్త నపహరించి ఇనుపగజ్జల తల్లి జీవనం చేయు. కసరి బొసగొట్టిన అతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు. పొలములేని నేను కొడుకుల బుట్టించి ఈ యకాతమందే త్రోయనేల. భార్య ఏల బొట్టు బానిసకని వాడు జరుపుసాగే బ్రహ్మచర్య దీక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే వారి గబ్బిలంలోని ప్రతిపద్యాన్ని ఉదహరింపవచ్చు. 1932లో ఫిర్దౌసి అనే మరొక ప్రధాన రచన చేశాడు. పర్షియన్ చక్రవర్తి గజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిర్దౌసి అతనికి రాజుగారి మాటకు ఒక బంగారు నాణ్యం ఇస్తానని చెప్పగా ఆ కవి 10 సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని రాశాడు. చివరికి అసూయాపరులు మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు. స్వకవి జీవించు ప్రజల నాల్కల యందు అనే ఈ పద్యం కవిలోకానికి జాషువా సముచిత స్థానం కల్పించారు. జాషువా గారి హాస్య ప్రవృత్తి, నవ్వు జంతువులు నరుడు నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు అంటూ నవ్వు యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నవ్వుతూనే జీవితాన్ని గడిపారు. ఆయన ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న సహృదయులు శ్రీ ఏకాదండయ్య పంతులు గారు గుంటూరు నుండి 25 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ, జాషువా, రాత్రి నాకు దేవుడు కలలో కనబడి నీకు 25 రూపాయలు పంపమన్నాడు అని కోపం మీద రాసేవారు. జాషువా గారు దానిని హాస్యంగా మలుచుకొని తన కృతజ్ఞతలు తెలుపుతూ, మీ దేవుడు 25 పక్కన 0 పెట్టమనలేదా అని చమత్కరిస్తూ జవాబు రాసేవారు. జంటకవులుగా రాణించవచ్చని తన స్నేహితుడైన దీపాల పిచ్చయ్య శాస్త్రి గారితో కలిసి కవిత్వం రాద్దాం అనుకున్నాడు. అయితే జంటకవులకు ముందు పేర్లు కలవాలి కదా. ఆయన జాషువా, ఈయన పిచ్చయ్య. జాషువా పేరు ముందు పెడితే జాషువా పిచ్చి అవుతుంది. పోనీ పిచ్చయ్య గారి పేరు ముందు పెడదామంటే పిచ్చి జాషువా అవుతుంది. ఎటు చూసినా జాషువాకి పిచ్చి పట్టినట్లు ఉండటం చేత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానన్నారు. మందు తీసుకుంటున్నారు కదా, జ్వరం తగ్గిందా అని ఎవరైనా అడిగితే తగ్గింది అనేవారు. ఎంత తగ్గింది అని అడిగితే సీసాలో సగం తగ్గింది అనేవారు. సీసాలో ఏమిటి అని అంటే అదే మందు తగ్గింది అంటూ నవ్వేవారు. మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి. ఒకసారి జాషువాకు మరో కవి అయిన విశ్వనాథ సత్యనారాయణ గారికి ఒకేసారి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేశారు. జాషువా అంటే అంతగా పడని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేశారు అని అన్నాడు. అప్పుడు గుర్రం జాషువా, నిజమే, ఈ ఒక్కసారికి మాత్రం ఆయనతో ఏకీభవించకుండా ఉండలేకపోతున్నాను అని విశ్వనాథ వారికి మంచి రిటార్ట్ ఇచ్చారు. జాషువా తన జీవిత కాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వెంకట కవులు ఒకడైన చల్లపల్లి వెంకట శాస్త్రి గారు జాషువా గారికి కాలికి గండపెండీరముతోడి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నతమైన పురస్కారంగా జాషువా భావించాడు. సత్యహరిచంద్ర నాటకంలో శ్మశాన వాటకంలోని పద్యాలు లేకుండా ఊహించుకొనలేము. మీరు రాసిన శిశువు అనే ఖండికను ఘంటసాల గారు అద్భుతంగా గానం చేశారు. ఈ సందర్భంలో గానగంధర్వుడు ఘంటసాల వారిని కూడా స్మరించుకోవడానికి ఒక చిన్న సంఘటన గుర్తు చేస్తాను. ఈ పాట ఘంటసాల గారు పాడే సందర్భంలో రికార్డింగ్ జరిగే సమయంలో శ్రీ జాషువా గారు ఘంటసాల వారి ఇంటికి వచ్చి బయట అరుగు మీద కూర్చున్నారట. ఘంటసాల గారు బయటకు వచ్చి, ఏమండి బయటే కూర్చున్నారు అని అడిగితే అందుకు జాషువా గారు, నేను అంటరాని కులమునకు చెందిన వాడను, మీరు బ్రాహ్మణులు, మీ అనుమతి లేకుండా లోపలికి ఎలా రాగలను అన్నారట. అందుకు ఘంటసాల గారు, నాకు అటు పట్టింపులు లేవు, మీరు స్వేచ్ఛగా లోపలికి రావచ్చు, పైగా మీరు సరస్వతీ పుత్రులు, మీరు అంటరాని వారైతే సరస్వతీదేవి కూడా అంటరానిదే కదా అని చెప్పి ఇంటిలోకి సాదరంగా తీసుకువెళ్లి తన సహృదయం చాటుకున్న ధన్యజీవి ఘంటసాల గారి సమకాలీన సమాజానికి ప్రతినిధి, తెలుగు సంస్కృతికి సంతకం, భిన్న సంస్కరణల కవితా దర్పణం, మానవత్వానికి ముకుటం, నవయుగ కవి చక్రవర్తి మహాకవి జాషువా మీద పద్యం. తెలుగు పద్యమునకు నిలువెత్తు చేవ్రాలు జాషువా పద్యము, జగతికెక్కే పద్యమునకు మహా పట్టాభిషేకము గావించిన జాషువా. ఖ్యాతిగాంచ నవ్య జానపదుల నాల్కలపై కెక్కి 100 పద్యములు, పల్లవించే మానవత్వానికే మగుటమో ఎనున్నట్లు జాషువా పద్యములు జైతులంది. సాంస్కృతిక వైభవమునందు చాలా కలిగి సుకవి జాషువా పద్యముల్ స్ఫూర్తినిచ్చే. మనుషులందరి భూపైన సమానులనుచు విశ్వనరుడైన జాషువా విశదపరిచే.
కళ ఏదైనా దైవదత్తము. కళాకారుడు దైవ స్వరూపుడు. కళాకారుడికి కులము, మతము, దేశము, ప్రపంచము అనేవి ఉండవు. ఎల్లలు లేని దివ్య పురుషుడు కళాకారుడు అంటే. ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడు ఆయన. కవి విశారద, కవి కోకల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు. 1964లో క్రీస్తు చరిత్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1964లోని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ పురస్కారం అందజేసింది. ఒక్కొక్క పద్యమునకు నొక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించిన ఈ కవిశ్రేష్ఠుడు. రాజు మరణించే నొకతార రాలిపోయి, సుకవి మరణించే నొకతార గగనమెక్కి. రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుకవి జీవించు ప్రజల నాల్కల యందు. ఆ మహాకవి జయంతి సందర్భంగా ఇదే నా స్వర నీరాజనం సమాప్తం.